హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వీడియోస్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాంతో పాటుగా బ్యాంక్ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, అలానే డిఎస్సి టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డిఎస్సి కూడా అన్నింటికీ ఉపయోగపడేటువంటి విధంగా ఈ వీడియోస్ని రూపొందించడం జరిగింది. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీ గురించినటువంటి క్లాస్ చూద్దాం. క్వశ్చన్ నంబర్ 1, ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3, 2.4%. క్వశ్చన్ నంబర్ 2, ప్రపంచంలోని విస్తీర్ణ పరంగా పెద్ద దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2, 7వ స్థానంలో ఉంది. ఇక్కడ నేను వివరణ ఇచ్చానండి. ప్రపంచంలో ఉన్నటువంటి 10 అతి పెద్ద దేశాలను ఇక్కడ కూడా జరిగింది. ఎందుకంటే కొన్ని సందర్భాలు అడుగుతున్నారండి, 4వ అతిపెద్ద దేశం ఏది, 5వ అతిపెద్ద దేశం ఏది, కాబట్టి ఇక్కడ నేను వివరణ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 3, భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3, 8.4 నుండి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది అనేది. క్వశ్చన్ నంబర్ 4, భారతదేశ ప్రధాన భూభాగానికి ఉన్న తీర రేఖ పొడవు ఎంత? ఇక్కడ అడుగుతుంది ప్రధాన భూభాగానికి ఉన్నటువంటి తీర రేఖ అంటే అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపుల్ని మినహాయిస్తే ఎంత తీర రేఖ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2, 6100 కిలోమీటర్. అయితే రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం మొత్తం తీరరేఖ పొడవు అనేటువంటిది ఇంక్రీజ్ అవడం జరుగుతుందండి. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్, ఇది మీరు నోట్స్ రాసుకోవచ్చు. క్వశ్చన్ నంబర్ 5, దేశంలోని మొత్తం తీరరేఖ పొడవు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3, 7516 కిలోమీటర్లు. మొత్తం తీరరేఖ అంటే అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులను కూడా కలపడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 6, కర్కట రేఖ దేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2, 8 రాష్ట్రాల గుండా పోతుందండి. ఇక్కడ నేను మ్యాప్ ఇచ్చాను మీకు. ఇది కర్కట రేఖ అండి. కర్కట రేఖ ఈ 8 రాష్ట్రాల గుండా పోతుంది. క్వశ్చన్ నంబర్ 7, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, 5 రాష్ట్రాల గుండా పోతుంది. ఇది తూర్పు రేఖాంశం అండి. ఇక్కడ ఉన్నటువంటివి 5 రాష్ట్రాలు. క్వశ్చన్ నంబర్ 8, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశానికి దగ్గరగా ఉన్న పట్టణాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, 1 and 3, కాకినాడ అండ్ అలహాబాద్. క్వశ్చన్ నంబర్ 9, కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా అత్యధిక దూరం ప్రయాణం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2, మధ్యప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 10, భారతదేశానికి గల దక్షిణ సరిహద్దు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, ఇందిరా పాయింట్. ఇక్కడ మ్యాప్లో చూడొచ్చండి, ఇదిగండి, ఇది ఇందిరా పాయింట్ అనేది. ఈ ఇందిరా పాయింట్ ఇండియాకి లాస్ట్ సరిహద్దు అండి, సదరన్ పాయింట్లో. ఇక్కడ నేను వివరణ ఇచ్చాను. ఇందిరా పాయింట్ని ఇందిరాగాంధీ చనిపోవడానికి ముందు పిగ్మేలియన్ పాయింట్ అనేవారు. ఇందిరాగాంధీ గారు మరణించిన తర్వాత ఆవిడ పేరు మీద దీన్ని ఇందిరా పాయింట్ అని పిలుస్తున్నారు. క్వశ్చన్ నంబర్ 11, దేశానికి గల దక్షిణ సరిహద్దు అయిన ఇందిరా పాయింట్ ఏ ప్రాంతంలో ఉంది? ఇదిగండి, ఇదే ఇందిరా పాయింట్ అనేది. ఈ ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ దీవిలో ఉందండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గ్రేట్ నికోబార్. ఆన్సర్ ఈజ్ 3. క్వశ్చన్ నంబర్ 12, డంకన్ ప్యాసేజ్ ఏ ప్రాంతాల గుండా పోతుంది? ఇదండి డంకన్ ప్యాసేజ్ అనేటువంటిది. ఈ డంకన్ ప్యాసేజీ లిటిల్ అండమాన్ మరియు ఇక్కడ చూడండి, లిటిల్ అండమాన్ మరియు దక్షిణ అండమాన్ల గుండా పోతుంది. ఇది సదరన్ అండమాన్ అండి.
ఈ రెండింటి మధ్య గుండా పోయేటువంటిదే డంకన్ ప్యాసేజీ. కాబట్టి ఆన్సర్ ఈజు టు లిటిల్ అండమాన్ అండ్ దక్షిణ అండమాన్ల గుండా ఈ డంకన్ ప్యాసేజ్ అనేది పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 13. 10 డిగ్రీల ఛానల్ ఏ దీవుల గుండా పోతుంది? 10 డిగ్రీల ఛానల్ అంటే 10 డిగ్రీల అక్షాంశం అండి. ఈ 10 డిగ్రీల అక్షాంశం ఇక్కడ చూడొచ్చు, ఇది 10 డిగ్రీస్ ఛానల్. ఇది లిటిల్ అండమాన్ మరియు కార్ నికోబార్ ఈ రెండు దీవుల మధ్య గుండా పోతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్. క్వశ్చన్ నంబర్ 14. కోకో ఛానల్ ఏ దీవుల మధ్య ఉంది? ఇక్కడ చూడండి, ఇదండి కోకో ఛానల్ అనేటువంటిది. ఇది కోకో ఐలాండ్స్ కి అలానే నార్థరన్ అండమాన్స్ కి మధ్య ఉన్నటువంటిది. కాబట్టి ఆన్సర్ ఈజు 1 అండి. ఈ కోకో ఐలాండ్స్ అనేవి మయన్మార్కి సంబంధించినటువంటి. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతారండి, కోకో ఐలాండ్స్ ఈ క్రింది వాటిలో ఏ దేశానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ ఈజు మయన్మార్. క్వశ్చన్ నంబర్ 15. న్యూమూర్ దీవులు ఎక్కడ ఉన్నాయి? ఇదిగండి, ఇవి న్యూమూర్ దీవులు అనేవి ఇవి గంగా నది ముఖద్వారంలో ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ 3. క్వశ్చన్ నంబర్ 16. భారతదేశంలో అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఇదిగండి బారన్ ఐలాండ్స్ అండి. ఈ బారన్ ఐలాండ్స్ అనేవి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. ఈ బారన్ ఐలాండ్స్ లోనే మనకి అగ్నిపర్వతం అనేది ఉన్నది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. క్వశ్చన్ నంబర్ 17. భారతదేశంలోని దీవుల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4 247. క్వశ్చన్ నంబర్ 18. ప్రవాళ భిత్తికలతో ఏర్పడిన దీవులు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లక్షద్వీపులు. ఇదిగండి, ఇవి లక్షద్వీపులు. అరేబియా సముద్రంలో ఉన్నటువంటివి లక్షద్వీపులు అండి. క్వశ్చన్ నంబర్ 19. రూర్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3 ఛోటా నాగపూర్ పీఠభూమి. ఇది ఛోటా నాగపూర్ పీఠభూమి. దీన్ని ఆ విధంగా పిలవడానికండి, అసలు రూర్ అనేటువంటిది, రూర్ వ్యాలీ అనేటువంటిది యూరప్ లో ఉందండి. యూరప్ లో ఈ రూర్ వ్యాలీ అనేటువంటిది బొగ్గు మరియు ఇనుప ఖనిజానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. అదే విధంగా మన దేశంలో ఛోటా నాగపూర్ పీఠభూమి కూడా ఇనుము మరియు బొగ్గు ఖనిజాలకు ఫేమస్. కాబట్టి దీని నా పేరుతోటి రూర్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 20. దక్కన్ పీఠభూమి ఏ వైపు నుండి ఏ వైపుకు వాలి ఉంది? పడమర నుండి తూర్పుకు వాలి ఉంది. ఆన్సర్ ఈజ్ 2 అండి. కాబట్టి దక్కన్ పీఠభూమిలో ఉండేటువంటి నదులండి గోదావరి, కృష్ణ, కావేరి, వాటితో పాటు చిన్న చిన్న నదులన్నీ కూడా ఇలా పశ్చిమ వైపు నుండి తూర్పు వైపుకి ప్రవహిస్తూ ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 21. మికిర్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఇదిగండి, ఇక్కడ ఉన్నాయి మికిర్ కొండలు. ఇవి అస్సాం స్టేట్ లో ఉన్నాయండి. ఆన్సర్ ఈజ్ 1. క్వశ్చన్ నంబర్ 22. రాజస్థాన్ లో ఋతుపవనాల వలన తక్కువ వర్షపాతం కలగడానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3 పర్వతాలు లేకపోవడం వలన. పర్వతాలు ఉంటే ఋతుపవనాలను అడ్డుకునేటువంటివి అక్కడ వర్షపాతం సంభవించేదండి. కానీ పర్వతాలు లేకపోవడం వలన అక్కడ వర్షపాతం ఉండదు. క్వశ్చన్ నంబర్ 23. ఏ ప్రాంతంలో దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లేహ్ ప్రాంతం అండి. క్వశ్చన్ నంబర్ 24. తిరోగమన ఋతుపవనాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 మధ్య సెప్టెంబర్. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 25. ఈ క్రింది ఏ ప్రాంతంలో వేసవి ఋతుపవనాల వలన అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మలబారు తీరం. కేరళ తీరాన్ని మలబారు తీరం అంటారండి. ఆ తీరంలో వేసవి ఋతుపవనాల వలన అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. క్వశ్చన్ నంబర్ 26. వేసవి ఋతుపవనాల వలన ఏ ప్రాంతంలో మొదట వర్షపాతం సంభవిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 పశ్చిమ కనుమలు. క్వశ్చన్ నంబర్ 27. వాయువ్య భారతదేశంలో శీతాకాలం సంభవించే వర్షపాతానికి కారణమేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 పశ్చిమ కల్లోలాలు. వీటినే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అని కూడా అంటారు. ఇక్కడ మ్యాప్ లో చూడొచ్చండి,
ఆ కాలంలో మధ్యధరా సముద్రం అంటే ఇక్కడ మధ్యధరా సముద్రం నుండి ఇలా వచ్చినటువంటి గాలులు ఈ విధంగా వాయువ్య భారతదేశంలో గుండా మెయిన్ ల్యాండ్ ఇండియాలోకి ప్రవేశించడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 28. ఈశాన్య ఋతుపవనాల వలన ఏ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3, తమిళనాడు తీరం. క్వశ్చన్ నంబర్ 29. దేశంలో అతి తక్కువ వయసున్న పర్వతాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, హిమాలయాలు. క్వశ్చన్ నంబర్ 30. గారో, కాశీ, జయంతి కొండలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి అంటే ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, మేఘాలయ. ఇది మేఘాలయ మ్యాప్ అండి. ఇదిగండి ఇవి గారో హిల్స్, ఇవి కాశీ హిల్స్, ఇవి వచ్చేసి జయంతి హిల్స్ అనేవి ఇవి మేఘాలయలో ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 31. తూర్పు కనుమలు ఏ శిలలతో ఏర్పడి ఉన్నాయి? ఇదిగండి ఇవి తూర్పు కనుమలు, ఇవి పశ్చిమ కనుమలు. ఇంగ్లీష్లో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమలు అనేవి చార్నోకైట్ అండ్ కొండలైట్ అనేటువంటి శిలలతో ఏర్పడ్డాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3 అండి. అలానే పశ్చిమ కనుమలు వేటితో ఏర్పడ్డవనేటువంటిది ఇక్కడ నేను నోట్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 32. ద్వీపకల్ప భారతదేశం దేనికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గోండ్వానా భూభాగానికి చెందిందండి. ఇదండి ఇది గోండ్వానా భూభాగం అనేది ద్వీపకల్పం ఈ భూభాగానికి చెందింది. క్వశ్చన్ నంబర్ 33. భారతదేశంలో అత్యధికంగా ఖనిజాలు ఏ ప్రాంతంలో లభిస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పీఠభూమి ప్రాంతం. క్వశ్చన్ నంబర్ 34. తూర్పు తీర మైదాన ప్రాంతం ఎక్కడ విశాలంగా విస్తరించి ఉంది? ఇదండి తూర్పు తీర మైదాన ప్రాంతం అనేటువంటిది తూర్పు కనుమలకి అలానే ఇక్కడున్నటువంటి తూర్పు తీర రేఖకు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్నే తూర్పు తీర మైదానం అంటారు. ఈ తూర్పు తీర మైదానము గోదావరి కృష్ణా నదుల మధ్య చాలా ఎక్కువగా విస్తరించి ఉంది. క్వశ్చన్ నంబర్ 35. ప్రపంచంలో అతిపెద్ద నదీకృత దీవి మజోలీ దీవిని ఏర్పరుస్తున్న నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, బ్రహ్మపుత్ర రివర్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదండి మజోలీ ఐలాండ్ అనేటువంటిది. ఇది బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఉన్నది. ఆన్సర్ ఈజ్ 1. క్వశ్చన్ నంబర్ 36. హిమాలయాలు సుమారు ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, 5 లక్షల చదరపు కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 37. 9 డిగ్రీల ఛానల్ ఏ దీవుల మధ్య గుండా పోతుంది? ఇదండి ఇక్కడ ఉంటుంది 9 డిగ్రీల ఛానల్ అనేది. ఇది లక్షద్వీపుల్లోని మినికాయ్ దీవి అలానే సుహేలీ దీవి అనేటువంటి రెండింటి మధ్య గుండా పోతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. క్వశ్చన్ నంబర్ 38. హిమాలయ పర్వతాలలో ఎత్తైన శిఖరాలు ఏ భాగంలో విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, హిమాద్రి హిమాలయాలు. భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాల్లో అత్యంత ఎత్తైనటువంటి వాటిని హిమాద్రి హిమాలయాలు అంటారు. క్వశ్చన్ నంబర్ 39. ఫిర్ పంజాల్ పర్వత శ్రేణి ఎందులో భాగంగా ఉంది? ఇదిగండి ఇది ఫిర్ పంజాల్ పర్వత శ్రేణి అనేటువంటిది ఇది హిమాచల్ హిమాలయాలలో భాగంగా ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. క్వశ్చన్ నంబర్ 40. భారతదేశంలో కల్లా ఎత్తైన శిఖరం గాడ్విన్ అస్టిన్. ఈ గాడ్విన్ అస్టిన్ శిఖరం అనేటువంటిది ఏ పర్వతాలలో విస్తరించి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3, కారకోరం పర్వతాలు. ఇక్కడ నేను 2 మ్యాప్స్ ఇచ్చానండి. ఇదండి K2 శిఖరం. గాడ్విన్ అస్టిన్ K2 అని కూడా అంటారండి. ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ఇది ఏ పర్వతాల్లో ఉంది అంటే ఇదిగండి ఇక్కడ మీకు కారకోరం పర్వతాలలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 41. ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ ఏ ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, హిమాద్రి ఫిర్ పంజాల్ మధ్య విస్తరించి ఉంది. క్వశ్చన్ నెంబర్ 42. హిమాలయాలలోని వేసవి విడిది కేంద్రాలు ఏ భాగంలో ఉన్నవి అంటే ఎలాంటి హిమాలయాల్లో ఉన్నవని చూస్తే హిమాచల్ హిమాలయాల్లో ఉన్నవండి. ఇదిగండి ఇక్కడ నేను ఇచ్చాను ఫేమస్ అయినటువంటి వేసవి విడిది కేంద్రాలు. ఇంగ్లీష్లో వీటిని హిల్ స్టేషన్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 43. హిమాలయ పర్వత పాదాలు అని ఏ భూభాగాన్ని పిలుస్తారు?
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 అండి. శివాలిక్ కొండలు. ఇదిగండి, ఇది ఇక్కడ ఉన్నటువంటివి ఇవి శివాలిక్ రేంజెస్ అండి. ఇక్కడ 3 రేంజెస్ ఇవ్వడం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. క్వశ్చన్ నంబర్ 44. శివాలిక్ కొండలని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2 అండి, మిష్మీ కొండలు. ఇదిగండి ఇక్కడ ఇచ్చాను నేను, ఇవి మిష్మీ కొండలు అనేవి. క్వశ్చన్ నంబర్ 45. భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? ఇండియాలో అత్యధిక ఎత్తైనటువంటి శిఖరము గాడ్విన్ అస్టిన్ లేక K2 అనేదండి. ప్రీవియస్ స్లైడ్ లో చూసాం, ఇది ఎక్కడుందని మనకి కారకోరంలో ఉంది. క్వశ్చన్ నంబర్ 46. భారతదేశం 3 బిఘా ప్రాంతాన్ని ఏ దేశానికి 999 సంవత్సరాల కాలం పాటు అద్దెకు ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, బంగ్లాదేశ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదండి 3 బిఘా అనేటువంటి ప్రాంతం. ఇది ఇండియా బంగ్లాదేశ్ల మధ్య ఉంది. దీని గురించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 47. రాజ్మహల్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2, జార్ఖండ్. క్వశ్చన్ నంబర్ 48. మెక్మోహన్ రేఖ ఏ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3, భారతదేశం, చైనా. దీంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి బార్డర్ లైన్స్ అనేటువంటి పెట్టానండి, ఇవి చూసుకొని మీరు క్లియర్గా నోట్స్ రాసుకోవడం బెటర్. క్వశ్చన్ నంబర్ 49. మలబార్ తీర ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, కేరళ. క్వశ్చన్ నంబర్ 50. గిర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నవి? ఇదిగండి, ఇవి గిర్ కొండలు అనేవి, ఇవి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నవి. సో ఆన్సర్ ఈజ్ 2.